హౌస్ కన్స్ట్రక్షన్ లో 8వ రోజు వరకు అండి కట్టుబడి అనేది స్టార్ట్ అవుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్ లో 9వ రోజు వరకు అండి కట్టుబడి అనేది ఎండ్ అయిపోయింది. హౌస్ కన్స్ట్రక్షన్ లో 10వ రోజు వరకు అండి కట్టిన వాల్స్ అన్నిటికీ కూడా రఫ్ ప్లాస్టింగ్ అనేది చేయడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్ లో 11వ రోజు అండి బేస్మెంట్ మొత్తం ఫిల్లింగ్ అనేది చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇంటి నిర్మాణానికి సంబంధించి మనం ఒక సిరీస్ గా ఈ వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నామండి. ఏ రోజు జరిగిన వర్క్ ఆ రోజు అప్డేట్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి 8వ రోజు వరకు నుంచి 11వ రోజు వరకు కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరిగింది, దానికి ఎంత బడ్జెట్ అయింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నట్లయితే ఈ వర్క్ జరిగే ప్రాసెస్ లో కొన్ని రోజులు డిలే అవుతూ ఉంటుంది అనమాట. ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిన రోజుల్ని మాత్రమే నేను కౌంటింగ్ లోకి తీసుకొని మీకు డే 1 నుంచి ఇలా డే 2, డే 3 అలాగే డే 8, డే 10 ఇలా మీకైతే వీడియోస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. మధ్యలో క్యూరింగ్ ప్రాసెస్ అని కొన్ని రోజులు, అలాగే బేస్మెంట్ కి శాండ్ రావడానికి కొన్ని రోజులు, ఇలా కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఒక 1 వీక్, ఒక 2 వీక్స్ అలా గ్యాప్ అనేది వచ్చింది అనమాట. ఆ గ్యాప్ లో వచ్చిన రోజు నేనైతే కవర్ చేయట్లేదండి. కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరిగిన రోజులను మాత్రమే ఇక్కడ కౌంటింగ్ గా చెప్పడం జరుగుతుంది. ఇది బాగా గమనించుకోండి. అలాగే చాలా మంది ఇక్కడ వర్క్ జరుగుతున్న ప్రాసెస్ లోనే మీకు కూడా జరుగుతుందని చెప్పి అనుకోకండి. ఎందుకన్నట్టయితే ఇక్కడ జరిగే వర్క్ అనేది వేరుంటుంది, మీ హౌస్ కి జరిగే వర్క్ అనేది వేరుంటుంది. హౌస్ యొక్క సైజెస్ అనేవి మారుతాయి, దాన్ని బట్టే వర్క్ అనేది వస్తుంది. అలాగే కొన్ని ఏరియాలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు కొంతమంది స్పీడ్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంత చోట్ల స్లోగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అన్ని విధాలా మనం కంపేర్ చేసుకోవాలండి. అంతేగాని ఈ వీడియోలో చూపించినట్టు ఇక్కడ 1 డేలో అయిపోయిన వర్క్ మీకు 1 డేలోనే అవ్వాలంటే అది అయ్యే పని కాదు. కొన్ని చోట్ల 2 డేస్ కూడా పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు సిమెంట్ బ్రిక్స్ అనేవి కడుతున్నారు కాబట్టి వర్క్ స్పీడ్ అవుతుంది, మెటీరియల్ తక్కువ అవుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా అందరూ రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ వర్క్ అనేది లేట్ అవుతుంది, ప్లస్ మెటీరియల్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకొని ఒక అవగాహన కింద వీడియోస్ రూపంలో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది అర్థం చేసుకొని మీరు మీ ఇంటి హౌస్ కన్స్ట్రక్షన్ లో మీరు ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నట్లయితే మీ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీకు పర్ఫెక్ట్ గా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే బడ్జెట్ విషయం కూడా అండి, మనకి మెటీరియల్ కైనా రేట్లు ఇప్పుడు ఏరియా వచ్చేసరికి బాపట్ల ఏరియా అనమాట. సో ఇక్కడ ఉన్న మెటీరియల్ రేట్లకి మీ ఏరియాస్ లో ఉండే మెటీరియల్ రేట్లకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీకు అక్కడ ఉండే మెటీరియల్ రేట్లను మీరు కంపేర్ చేసుకున్నట్లయితేనే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది మీకు రాగలుగుతుంది. అలాగే వర్క్ చేసే వర్కర్స్ కు వారికి అయ్యే లేబర్ కాస్ట్ కూడా మనకి ఏరియాస్ ని బట్టి డిపెండ్ మనకి వేరువేరుగా ఉంటుంది. అలాగే మేస్త్రి గారికి మనం మొత్తం కాంట్రాక్ట్ అనేది ఇచ్చేస్తాం అనమాట. కాకపోతే అందులో నుంచి వర్క్ చేసిన వాళ్ళకి ఇంత అవుతుందని మాత్రమే మనం చెప్తున్నాము. మొత్తం ఇంతే మేస్త్రి గారికి అవుతుందని అయితే కాదనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వర్కర్స్ కి ఇచ్చే అమౌంట్ మాత్రమే, మేస్త్రి గారికి సపరేట్ అమౌంట్ తీసుకుంటారు, అదంతా ఆయన కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా నోటీస్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి కట్టుబడి అనేది జరుగుతుందని మొత్తం పిల్లర్ బాక్స్లు ఇవన్నీ కూడా తీసేసి మనకి హౌస్ లో సీపేజ్ అలాంటివి ఏమీ రాకుండా మొత్తం కూడా మనకి ఏదైతే బిట్మిన్ ఎమల్షన్ అనేది ఉంటుందో అది మొత్తం కూడా కింద ప్రింట్ మొత్తం కొట్టడం జరిగింది. అది కొట్టేసిన తర్వాత ఒక పక్క నుంచి కట్టుబడి అనేది కట్టుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కట్టుబడి అనేది కట్టడం, ఇది సిమెంట్ బ్రిక్స్ తోటి అయితే కడుతున్నారండి. మొత్తంగా ఫస్ట్ డే వర్క్ లో వచ్చేసరికి, అంటే ఈ కట్టుబడికి సంబంధించి ఫస్ట్ డే వర్క్ వచ్చేసరికి బ్రిక్స్ వచ్చేసరికి 734 రాళ్ళు అనేవి యూజ్ చేయడం జరిగింది. సిమెంట్ బ్రిక్ మీకు అరౌండ్ ఈ బ్రిక్ యొక్క కాస్ట్ అనేది మనకి 20 నుంచి 22 రూపీస్ వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక రాయి ధర అనేది అంటే ఏరియాని బట్టి ఒక 1 రూపీస్ 2 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుందిలేండి. సో మొదటి రోజు వర్క్ లో మనకి 734 రాళ్ళు అనేవి మొత్తం కట్టడం జరిగింది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 734 ఇంటూ 20 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 14,680 రూపాయల వరకు కూడా ఓన్లీ బ్రిక్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే సిమెంట్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 to 9 బ్యాగ్స్ అనేవి యూజ్ చేశారు. ఒక బ్యాగ్ ధర మనకి 320 రూపాయల చొప్పున 9 బ్యాగులకు వచ్చేసరికి 2,880 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే వర్క్ చేసిన మేస్త్రులు అంటే లేబర్ కాస్ట్ వచ్చేసరికి ఆ రోజు వర్క్ మాత్రం ఒక 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది. అలాగే మనకి స్టార్టింగ్ లో కొట్టిన ఏదైతే సిపేజీకి సంబంధించిన బిట్మిన్ ఎమల్షన్ అనేది ఉంటుందో దానికి సంబంధించి అవి 2 బాటిల్స్ అనేవి అంటే 2 క్యాన్స్ తెప్పియడం జరిగింది. క్యాన్ కి వచ్చి 20 లీటర్లు ఉంటుంది. దాని యొక్క ప్రైస్ అనేది క్యాన్ మీకు 2,000 రూపాయలు పడుతుంది. 4,000 రూపాయలు వాటికి వేసిన లేబర్ కాస్ట్ అనేది ఒక 2,000 రూపీస్ వరకు కూడా అవుతుంది. వాటికి సంబంధించి ఒక 6,000 రూపాయలు బడ్జెట్ అనమాట. ఇక శాండ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ తెచ్చిన 4 యూనిట్స్ ఏదైతే ఉందో వాటిలో నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. లేదు ఈ వర్క్ మాత్రం మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఒక 35 యూనిట్ వరకు కూడా యూజ్ చేయడం జరిగింది. అరౌండ్ ఒక యూనిట్ వేసుకోండి, యూనిట్ వేసుకున్నా మీకు 4,500 రూపాయలు శాండ్ కి అవుతుంది అనమాట. సో ఇది 8వ రోజు జరిగిన వర్క్. ఇంతటితో
డే 8 కంప్లీట్ అయిపోయింది. ఇక డే 9 అన్నమాట. 9వ రోజు ఇంటి నిర్మాణం అనేది మనకి ఎక్కడైతే డే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి మీరు గమనించవచ్చు, మొత్తం మనకి కట్టుబడి అనేది కట్టడం జరుగుతుందండి. డే 2 కట్టుబడిలో కూడా ఇది 2వ రోజు కట్టుబడి వర్క్ అన్నమాట. మొత్తం కూడా సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేసి ఈ హౌస్ కి సంబంధించి కింద ఈ బేస్మెంట్ మొత్తం కూడా బిల్డ్ చేస్తున్నారు. అలాగే ఈ ఫ్రంట్ లో వచ్చేసరికి హైట్ కొంచెం తక్కువ వస్తుంది, బ్యాక్ సైడ్ ఉన్న వాల్స్ వచ్చేసరికి కొంచెం హైట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే ఈ రోజు అయినా మనకి ఏదైతే డే 9 లో అయినా ఖర్చు యొక్క వివరాలకి వచ్చినట్లయితే మొత్తం డే 9 వర్క్ పూర్తి అయ్యేసరికి మొత్తం బ్రిక్స్ వచ్చేసరికి 615 బ్రిక్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఒక బ్రిక్ ధర మనకి 20 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 12,300 రూపాయల దాకా బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుందండి. అలాగే సిమెంట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి ఒక 10 బ్యాగ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఎందుకు 10 బ్యాగ్స్ యూజ్ చేశారు, ఫస్ట్ డే ఎందుకు 9 బ్యాగ్స్ అయింది అనేది కూడా నేను వివరం మీకు చెప్తాను అనమాట. సో ఈ వీటికి వచ్చేసరికి 10 బ్యాగ్స్ అయినవి. 10 బ్యాగ్స్ కి సంబంధించి మనకి ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున 3,200 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే వర్క్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సేమ్ మనకి మొదటి రోజు ఎలా అయిందో ఈ రోజు కూడా 5,000 రూపాయల దాకా వర్కర్స్ కి కాస్ట్ అనేది అవడం జరిగింది అనమాట. మొత్తం మేస్త్రి గారికి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుందిలేండి. అందులో నుంచి వర్క్ చేసిన వారికి మాత్రం ఆయన ఇచ్చుకునే అమౌంట్ అనమాట. ఇది హౌస్ ఓనర్ కి మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఇది ఆయన పర్సనల్ విషయం అనమాట. దీనికి సంబంధించి ఆయన ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటాడో తక్కువ ఇచ్చుకుంటాడో మనకైతే అనవసరం. బయట మార్కెట్ రేట్లు అయితే మనం చెప్పుకుంటున్నాం అంతే. ఇక ఈ ఫ్రంట్ లో గమనించినట్లయితే మనకి కొంచెం వరుసలు అనేవి అంటే కట్టుబడి అనేది తక్కువ వస్తుంది అనమాట, హైట్ అనేది. బ్యాక్ సైడ్ కట్టిన కట్టుబడి మొత్తం ఏదైతే హౌస్ పర్పస్ లో కట్టిన బ్యాక్ సైడ్ కట్టుబడి మొత్తం కొంచెం హైట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి ఈ విధంగా అయితే వర్క్ యొక్క ప్రాసెసింగ్ అనేది ఉందండి. ఇక్కడ మనకి సిమెంట్ బ్యాగ్స్ ఎందుకు ఎక్కువ పట్టినాయి అన్నట్లయితే ఇది మొత్తం సిమెంట్ బ్రిక్స్ తోటి కట్టింది కాబట్టి దీనికి సంబంధించి లోపల రఫ్ ప్లాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మీకు డే 9 ఏదైతే ఉందో ఈ 9వ రోజు వర్క్ కన్స్ట్రక్షన్ లో మనకి ఈవినింగ్ అయ్యేసరికి ఈ బ్రిక్ వర్క్ ఏదైతే కట్టారో వీటికి సంబంధించి కొంచెం రఫ్ ప్లాస్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ గమనించవచ్చు. అందుకని ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఎక్కువ పట్టడం జరిగింది అనమాట. ఇందాక మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఎందుకు 10 బ్యాగ్స్ పట్టినాయి అంటే ఇందుకు అనమాట. సో 9వ రోజు మనకి వర్క్ మొత్తం పూర్తి అయ్యేసరికి ఈ రఫ్ ప్లాస్టింగ్ కూడా కొంత మేరకు చేయడం జరిగింది. మనకి ఇంతటితో మనకి డే 9 అనేది కంప్లీట్ అయితే అవడం జరిగింది అనమాట. నిర్మాణంలో 10వ రోజు వర్క్ అండి. మొత్తం బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది సిమెంట్ రాతోటి కట్టిన బేస్మెంట్ కాబట్టి మొత్తం లోపల బయట మొత్తం కూడా ఒక రౌండ్ మనకి ప్లాస్టింగ్ ఏదైతే ఉందో ప్లాస్టింగ్ అనేది రఫ్ అనేది కొట్టించడం జరిగిందండి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. మొత్తం ప్లాస్టింగ్ అనేది లోపల బయట పైన టాప్లో కూడా మొత్తం రఫ్ అనేది కొట్టించడం అయితే జరిగింది. ఇదే మీకు రెడ్ బ్రిక్స్ అన్నట్లయితే ఈ ప్లాస్టింగ్ అనేది అవసరం లేదు. మామూలుగా మనం ఇంటికి ఎలాగైతే ప్లాస్టింగ్స్ అనేవి చేసుకుంటాం ఆ టైంలో ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం మనకి బూడిపోతుంది, మొత్తం ఇసుకతోటి నింపేస్తారు కాబట్టి భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ పార్ట్ అనేది ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకోవటం ఫ్యూచర్లో మనకి సీకేజ్ ప్రాబ్లమ్స్, క్రాక్స్ ఇలాంటివి ఏమి రాకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. రెడ్ బ్రిక్స్లో అయితే మనకి అవసరం ఉండదు. ఈ ప్లాస్టింగ్ అనేది బయట లోపల చేయడానికి 8 బ్యాగ్స్ వరకు కూడా సిమెంట్ బ్యాగ్స్ అనేవి పట్టడం జరిగిందండి. ఫర్ బ్యాగ్ అనేది మనకి 320 రూపాయల చొప్పున 2,560 రూపాయల దాకా సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే శాండ్ వచ్చేసరికి మనకి ఒక 35 యూనిట్ ఆల్మోస్ట్ దీనికి కూడా ఒక 60 యూనిట్ పైనే ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఒక 2,500 రూపాయలు. అలాగే లేబర్ కాస్ట్ వచ్చేసరికి మొత్తం చేసినందుకు ఒక 5,000 రూపాయలు అనమాట. ఇది మొత్తం పూర్తి అయ్యేసరికి ఆయన బడ్జెట్ యొక్క వివరాలు అనమాట. సో ఇక్కడి నుంచి ఇది అయిపోయిన తర్వాత కొంత క్యూరింగ్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ క్యూరింగ్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత ఈ బేస్మెంట్ లోకి శాండ్ ని నింపడం జరుగుతుంది అనమాట. ఒక వారం రోజుల తర్వాత ఇంటి నిర్మాణంలో 11వ రోజు వర్క్ అనమాట. దీనికి సంబంధించి మొత్తం బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకోవడానికి శాండ్ లారీస్ ఏవైతే ఉంటాయో ఆ లారీస్ అనేవి ఇక్కడ డంప్ చేసుకోవడం జరిగింది. వాల్ పక్కనే చేశారు, ఇది మీరు గమనించవచ్చు. అటు పక్క మనకి బేస్మెంట్ ఉంది, ఇటు పక్క మొత్తం కూడా మనకి శాండ్ అనేది తెప్పించడం జరిగింది అనమాట. చూడవచ్చు శాండ్ అనేది ఏంటన్నట్లయితే ఇది మనకు కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుందండి. మనం కట్టుబడి ప్లాస్టింగ్ యూజ్ చేసే శాండ్ లా కాకుండా కొంచెం ఇందులో గడ్డలుగా రావడం జరుగుతుంది. కొంచెం తక్కువ రకం శాండ్ అనమాట. సో ఇది శాండ్. ఈ శాండ్ ని మొత్తం బేస్మెంట్ లో ఫిల్ చేయడానికి జేసీబీలు పెట్టి బేస్మెంట్ లో ఫిల్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ లో ఉండే వాల్ ని పగలగొట్టడం జరిగింది అనమాట. సో ఆ వాల్ అనేది పగలగొట్టి ఇది మొత్తం బేస్మెంట్ లోకి ఫిల్ చేయడానికి
టోటల్ గా అయిన బడ్జెట్ బేస్మెంట్ వరకు ఫిల్ చేసుకోవడానికి టోటల్ గా అయిన బడ్జెట్ వచ్చేసరికి ఒక 1 lakh రూపీస్ వరకు కూడా వీటికి ఖర్చు అనేది అవడం జరిగింది. ఓన్లీ బేస్మెంట్ ఫిల్లింగ్ అయినా శాండ్ ఏదైతే ఉందో ఈ శాండ్ జేసీబీలకి అయిన బడ్జెట్ యొక్క వివరాలు అన్నమాట. బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది అయిపోయిందండి. ఇక క్యూరింగ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది పైన బేస్మెంట్ పైన శాండ్ అనేది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో వస్తే లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.